హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో ప్రతిమ వాళ్ళు, మా వదిన వాళ్ళు అందరం కలిసి మా ఇంట్లో లంచ్ అది కంప్లీట్ చేశాం కదా. చేసిన తర్వాత ఇంకా శరత్ పిల్లల్ని తీసుకొని ఐ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా హరన్నయ్య వాళ్ళేమో అక్కడ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అక్కడ పిల్లల్ని ఆడిపిస్తామని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఇంకా మమ్మల్ని కొంతసేపు ఉండి రమ్మన్నారనమాట. మేము కొంతసేపు కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని 7కి అట్లా బయలుదేరాము. అప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేశారనమాట. అంటే వాళ్ళు ట్రాంప్లిన్ పార్క్ బుక్ చేసుకున్న ట్రాంప్లిన్కి. ఇంకా అది కూడా అయిపోయి, ట్రాంప్లిన్ది అయిపోయి ఇంటికి కూడా వస్తున్నాము, బయలుదేరండి మీరు ఇంకా అని చెప్పి ఫోన్ చేశారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా అప్పుడు 7:30కి అట్లా బయలుదేరి వెళ్తుంటే ఇంకా సెయిన్స్బెర్రీస్లో కొన్ని కావాల్సినవి తీసుకురమ్మన్నారు అనమాట. అవకాడోస్ అవి తీసుకురమ్మన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇంకా సెయిన్స్బెర్రీస్కి వెళ్ళి అవకాడోస్ కొన్ని కావాల్సినవి. ఆ రోజు డైరీ మిల్క్, క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ మామూలుగా 200 years అయిందంటే అప్పటికి పెట్టి ఇంకా అవి కొన్ని ఆఫర్లో ఉన్నాయి అనమాట. ప్రతిమ ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ డే వాళ్ళ వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పి ప్రతిమ కొన్ని తీసుకుంది, మా వదిన కొన్ని, నేను కొన్ని అట్లా తీసుకున్నాం అనమాట. తీసుకున్నాక అక్కడ స్మార్ట్ షాప్ కాబట్టి, స్మార్ట్ షాప్ అంటే మనం ఫోన్లో స్కాన్ చేసి ఒకేసారి మనం అక్కడ స్కాన్ చేస్తే మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట. కానీ ఆ రోజు ఏమైందంటే ఆ స్మార్ట్ షాప్ పని చేయకపోయేటప్పటికి ఇంకా ప్రతి ఒక్క ఐటెం మళ్ళీ స్కాన్ చేయాల్సి వచ్చింది. ఒక టైం పట్టిందనమాట. ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు అందరు కిచెన్లో ఉన్నారనమాట. పిల్లలకి ఏదో స్నాక్స్ అవి పెట్టినట్టున్నారు. అక్కడి నుంచి రాగానే ఆకలి మీద ఉంటారు కదా పిల్లలు, ఇంకా స్నాక్స్ అవి పెట్టారు. ఇంక ఇక్కడ హరన్నయ్యను ప్రతిమ మా వదిన వేసుకుంటున్నారనమాట. ఏంది అంటే సెయిన్స్బెర్రీస్లో ఒక ఓచర్ ఉందంట. ఓచర్ అంటే 30 poundsకి 4 pounds 50 pence ఆఫ్ ఉంది అనమాట. అది ఉంది కానీ అది యూజ్ చేయకుండా ఇంకా వచ్చామన్నమాట. అంటే మాకు 30 pounds అవ్వలేదులే, కానీ 20 అట్లా అయినాయి అనమాట. ఇంకొక 10 pounds ఇంకేమన్నా తీసుకుంటే ఆ ఓచర్ అప్లై అయ్యేది కదా అని చెప్పి అనుకున్నాము. అదిగా మేము ఇంకా లాస్ట్ మినిట్లో వెళ్ళాం కదా, ఇంకా 8కే షాప్ క్లోజ్ అని చెప్పి ఇంకా గబగబా షాపింగ్ చేసామన్నమాట. మా హరన్నయ్య వచ్చినాక అంటున్నాడు, అదే మనం అట్లా చేసినట్టయితే ప్రతిమ మళ్ళీ వెనక్కి పంపించేది కదా, ఓచర్ ఉంది అప్లై చేయలేదు వేస్ట్ అయిపోతుందని చెప్పి పంపించేది కదా అని చెప్పి అంటా ఉన్నారనమాట. ఇంకా ప్రతిమను అన్నయ్య ఇద్దరు మా వదిన ఆట పట్టిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మామూలుగా ఆ రోజు ఆఫ్టర్నూన్ అన్నయ్య చికెన్ అవకాడో శాండ్విచ్ చేస్తానని చెప్పారు కదా, ఇంకా దాని ప్రిపరేషన్స్లో ఉన్నారనమాట. ఇంకా ఇడ్లీ పిండి కూడా మా వదిన ముందు రోజు మిక్సీ వేసిందంట. గ్రైండర్ కాకుండా మిక్సీ వేసి ఉంచిందంట. ఇంకా ఇడ్లీ పిండి, ఆ ఇడ్లీ పిండితోటి ఇంకా కొన్ని ఇడ్లీలు వేసి ఉంచారు. ఇంకా ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. మళ్ళీ ఏంటంటే ప్రతిమ ఏమో రవణ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉందన్నమాట. అసలు ఇంతకుముందు ప్రతిమ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అనమాట. అపార్ట్మెంట్లో ఉంటే మామూలుగా ఒకే ఫ్లోర్లో ఉండేవాళ్ళు కదా, ఇంకా వర్క్ చేసుకున్నంతసేపు వర్క్ చేసుకుంటే ఇంకా తర్వాత ప్రతిమకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఇంక ఇప్పుడు వాళ్ళు కొత్త ఇంటికి హౌస్ మూవ్ అయిన తర్వాత కింద పైన కిచెన్ కింద అంతా పైన కాబట్టి ఇంకా అసలు రావట్లేదు. వర్క్ అయిపోయినా సరే ఇంకా అక్కడే కూర్చుంటున్నాడు, కిచెన్లోకి అసలు రావట్లేదు అది ఇది అని అంటా ఉందన్నమాట ప్రతిమ. ఇంకా ఎవరు తగ్గట్టు వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చుకుంటా ఉన్నారు. నేను శరత్ గురించి అన్న, శరత్ అస్సలు రాడు కిచెన్లో కంటే, శరత్ నాకు అసలు సంబంధం లేదు కిచెన్ గురించి అని చెప్పి అంటున్నాను అనమాట. అంటే ప్రతిమ అంటుంది, ఎందుకు అన్నయ్య కూడా హెల్ప్ చేస్తారు కదా అది ఇది అంటుంది. ఇంకా అక్కడ డిస్కషన్ అట్లా జరుగుతూ ఉందన్నమాట ఫన్నీగా. ఇంకా ప్రతిమ వాళ్ళు చికెన్ తినరని చెప్పి ఇంకా పన్నీర్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుందన్నమాట. ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుంచారు. ఇంకా అది షాలో ఫ్రై చేస్తున్నారు. ఇంకా మేము ఏంటంటే ఇడ్లీలు వేసి ఉన్నాయి కదా, ఇంకా దానికి చట్నీ చేస్తున్నాం అనమాట. కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తీసి ఉంచారనమాట ఫ్రోజన్లోంచి. ఇంకా పిల్లలు తింటారని చెప్పి ఇంక ప్రతిమ వేస్తూ ఉంది. ఇంకా మా డిన్నర్ రెడీ అవుతూ ఉందన్నమాట. అందరం తలా పని చేసుకుంటా ఉన్నాము. ఇంక ఈలోపు మా వదిన మా హరన్నయ్య మనుషుల్ని ఇమిటేట్ చేస్తాడంటే ఇంకా చెయ్యి అని చెప్పి అడుగుతూ ఉందన్నమాట, ఎట్లా ఇమిటేట్ చేస్తావు అని చెప్పి. నల్లాలు ఫోన్ చేసినప్పుడు ఒకటే ఈ మధ్య ఫోన్ చేస్తారు. ఏమన్నారు మీరేమన్నారు ఇప్పుడు? ఏమన్నారు? హలో హరి, ఆర్ యు ఆల్ రైట్? ఓహో, నాకు అర్థం కూడా కాల. ఇది కదలకుండా మాట్లాడు. అది ఆ గొంతుతో డేస్ నెక్స్ట్ ఇంకొకటి. Mr. Potter, can I talk to you for a minute? ఎవరదే?
బాకింగ్ పోటరునా పోటర్ కిచెన్ పోటర్ ఆ పోటర్ లాగా కాదు. నిన్న ఇల్లు పిల్లలు హ్యారీ పాటర్ సినిమా చూస్తున్నారు. చూస్తా హరి మావయ్య హరి, వాళ్ళ ఇంటి పేరు పోటరు, హరి పోటరు, హ్యారీ పోటర్ అంటే నేను అన్నాను హరి మావయ్య రేపు వెళ్ళంగానే హ్యారీ పోటర్ మావ హ్యారీ పోటర్ మావ చెప్పారా అంటున్నారు. చూసారా మహారాణయ్య అంటే మహారాణి దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అనేది చూపిస్తున్నారు అనమాట ఫన్నీగా. ఇంకా మా డిన్నర్ అవకాడో చికెన్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల్ని పిలిచి పెడదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఇడ్లీలు అయిపోయినాయి. ఇంకా చట్నీ ఒకటి మిక్స్ చేయాలంటే వేయించి పెట్టాం కాబట్టి ఇంకా అది ఆరుతూ ఉంది. ఇంకా వీళ్ళకి తలా ఒక కొంచెం శాండ్విచ్ అని కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాం ఫస్ట్. మా చరణేమో అసలు తిన్నంటున్నాడు అనమాట. వాడికి ఏంటంటే ఇండియన్ ఫుడ్ కొంచెం ఇష్టపడతా ఉంటాడు అనమాట. వాడు ఇక్కడ ఫుడ్ కన్నా ఇంకా ఇండియన్ ఫుడ్ ఇష్టపడతా ఉంటాడు. ప్రతిమ అదే అంటుంది, బెస్ట్ ఈ మన ఇండియన్ ఫుడ్డే, అన్నము పప్పు ఏదో ఒకటి వేసుకొని తింటే శుభ్రంగా ఉండిద్ది అని చెప్పి అంటా ఉందన్నమాట. ఇంకా సరే ఈ శాండ్విచ్ తినకపోతే కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా, ఇంకా చట్నీ వేసి చరణ్ ఇడ్లీ అను చట్నీ అట్లా ఇష్టంగానే తింటా అనమాట. సరే చట్నీ అయినాక ఇడ్లీ తిందు అని చెప్పి అన్నా అనమాట. ఇంకా సరే అని చెప్పి కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఇంకా మేము కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా అన్నయ్య ఇంకొంచెం చికెన్ ముక్కలు ఉంటే ఇంకా దాంతో మళ్ళీ శాండ్విచ్ చేసేసి పెట్టేశాడు అనమాట. ఇంకా మళ్ళీ దాన్ని ఎందుకు అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయినా సరే చేసి పెట్టేశాడు. ఇంకా మేము కూర్చొని తింటా ఉన్నాం అనమాట. ఇంకా చైత్ర కూడా ఒక ఇడ్లీ తింటా ఉందన్నమాట. ఇంక సరే మేము ఈ శాండ్విచ్ ఆరిపోతూ ఉంటుంది, మీ శాండ్విచ్ తిన్న తర్వాత ఇడ్లీ పెడతాలేమ్మా అని చెప్పి అన్నా అనమాట. ఇంకా మేము ముగ్గురం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ తింటా ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ డిస్కషన్ ఏంది అంటే స్లీప్ ఓవర్ చేయాలి అని చెప్పి వీళ్ళు కూడా అంటా ఉన్నారనమాట, చైత్ర వాళ్ళు కూడా. సరే చూద్దాంలే అని చెప్పి అన్నాడు వాళ్ళ నాన్న. ఇంకా తర్వాత మా వదిన కిల్లీలు కడుతుంది. నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, కిల్లీ కడుతుంది. లాస్ట్ వీక్ ఈస్టామ్ వెళ్ళినప్పుడు ఇట్లా మన ఇండియన్ తమలపాకులు కనిపించినాయి అంటే సరే తీసుకొద్దాము, అదే కిల్లీ చేసుకుందామని చెప్పి తీసుకొచ్చిందంట. అందరు ఉన్నప్పుడు చేసుకుంటే టేస్ట్ చేస్తారు కదా అందరూ అని చెప్పి ఇంకా అట్లా కిల్లీలో కావాల్సినవి కూడా గుల్కండ ఏదో చెబుతుంది, ఆ స్వీట్ది ఏదో బౌల్లో ఉంది కదా, అది గుల్కండ అని కొంచెం ఒక్క సున్నం అవన్నీ ఇంట్లో ఉన్నాయంట ఆల్రెడీ. ఇంకా అవన్నీ కలిపి పెడుతుంది. ప్రతిమ తిరు అని చెప్పి ఫస్ట్ వేస్తాను. ప్రతిమ అంటుంది ఏం కాదు కదా బాగానే ఉండిద్ది కదా అంటా ఉంది. అంటాను మా వదిన బాగానే ఉండిద్దిలే తినని చెప్పాను అనమాట. ఇంకా మేము తింటే చరణ్ వచ్చి నాకు అన్నాడు, నువ్వు తినవరా ఊస్తావరా నువ్వు అంటే, కాదు నేను తింటానని చెప్పి పెట్టించుకున్నాడు అనమాట. శరత్ ఏమో నువ్వు ఊసేటైతే ఇక్కడే ఉండరా లోపలికి వెళ్ళగాకు అని చెప్పి అన్నాడు. కానీ దాంట్లో స్వీటే కదా మొత్తం, గుల్కండు ఇంకా టూటీ ఫ్రూటీలు వేసింది. ఇంకా ఎన్ని స్వీట్ అయ్యేటప్పటికి పిల్లలు కూడా తిన్నారనమాట. సున్నం లైట్గా పూసి అట్లాగా బాగానే ఉంది. బాగానే అంటే కిల్లి టేస్ట్ వచ్చేసింది అనమాట. బాగానే అనిపించింది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి. అయ్యో ఏందో అసలు శరత్ ఫీలింగ్ ఏంటంటే, శరత్ లేకపోతే వాడు పాపం ఏడుస్తాడేమో అన్న ఫీలింగ్ లో ఉన్నాడు. వాడు ఏడుస్తాడేమో నాన్న కావాలన్న ఫీలింగ్ లో ఉన్నాడు అంటున్నా. ఆరం కూడా పెట్టుకున్నాను కాదు వాడికి ఏమంటారు అద్దరు మీరు జాగ్రత్త, వీళ్ళు గురకలు ఒక రేంజ్ లో పెడుతున్నారు. సౌండ్ వచ్చింది, వాడు గురకు పెడతాడు అన్నయ్య. షరత్ పెట్టడు అయితే నిద్ర ఉండదు. ఉండాలి అప్పుడప్పుడు గుర్తుండాలి. ఇక్కడ కారు ఎక్కేసేయండి లేతే. సరే సరే పెట్టుకున్నారా? ఓకే రేపు ఎన్నింటి వెళ్ళారు అక్కడి నుంచి? నేను 8 పోలీస్ స్టేషన్ లో ఉండాలి. ఇక్కడే అయితే 7 తర్వాత అట్లా సరిపోయి 6:35 అలారం పెట్టుకున్నాను, లేసి వస్తాను 7 ఇంటికి. 7:35 పెట్టాను తీసుకుని తింటాడా మర్చిపోకుండా. ఓకే సార్ గణపతి రేపు పొద్దున నేను వస్తాను కదా, బయట అంతే ఉంచమంటాను. ఏం కాదు ఇప్పుడు కుక్ చేసింది ఏమవుతుంది. సరే ఓకే సరే
జెంట్స్ ముగ్గురు డిన్నర్ చేసిన తర్వాత మా ఇంటికి వెళ్తున్నారనమాట. అక్కడ పడుకుంటాము అని చెప్పి వాళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్తున్నారు. అంటే మా వదిన వాళ్ళ దగ్గర నుంచి మా ఇల్లు వాకపుల్లే కాబట్టి మేము అక్కడికి వెళ్ళి పడుకుంటాము అన్నారన్నమాట. నేను అసలు యాక్చువల్గా స్లీప్ ఓవర్ కాదు, నైట్ 12 అయినా 1 అయినా ఇక్కడ మా ఇంటికి వచ్చే పడుకుందాం అనుకున్నాను. కానీ పిల్లలు అసలు ఒకటే గొడవ అనమాట. అమ్మ ఇక్కడ పడుకుందాం అని చెప్పి గొడవ చేస్తూ ఉన్నారు. ఇంకా శరత్ అన్నాడు, సరే ఉండు, వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు పడుకుంటా ఉన్నారు, నువ్వు కూడా ఉండు అన్నారు అనమాట. నాకు ఇంకా అసలు అంటే నైట్ డ్రెస్ కానీ పిల్లలకి నైట్ డ్రెస్లు కానీ ఏం లేవు కదా, వద్దులే అమ్మ ఈసారి ఎప్పుడన్నా ప్లాన్డ్గా వచ్చి చేద్దాం స్లీప్ ఓవర్ అంటే కాదమ్మా అన్నారు. ప్రతిమ కూడా అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చే దగ్గర నుంచి అడుగుతా ఉందన్నమాట, వదిన మీరు కూడా స్లీప్ ఓవర్ చేయొచ్చు కదా అని. కాదు ప్రతిమ, ఇల్లు ఇక్కడే కదా, మాకు దగ్గరే కదా, సరే లేట్ నైట్ అయినా వెళ్ళిపోతాంలే అని చెప్పామన్నమాట. చెప్పినా ఇంకా ఫైనల్గా ఇంకా పిల్లలు గొడవ చేసేటప్పుడు ఇంకా నేనున్నాను, శరత్ వెళ్తున్నాడు. శరత్కి ఏంటంటే శరత్ దగ్గర పడుకుంటాడు కదా నైట్ టైము, ఇంకా వాడు ఏమైనా ఏడుస్తాడేమో అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట. నేను ఏం ఏడవడలే, నీకు అట్లా అనిపించిద్ది అంతేను, వాడు ఏం ఏడవడు ఉంటాడులే అని చెప్పి అన్నా అనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయినాక ఇంకా మా హరణయ్య నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 కల్లా ఏదో వర్క్ మీద వెళ్ళాలనుకుంటే పోలీస్ స్టేషన్కో ఎక్కడో. అంటే మా హరణయ్య ఇమిగ్రేషన్తో పాటు ఇంటర్ప్రిటర్గా కూడా చేస్తారు. అంటే ట్రాన్స్లేటర్ అంటారు కదా, ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేటర్ అనమాట. అట్లా కూడా తను వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఆ పని మీద ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నేను పొద్దున్నే 6:30కి అలారం పెట్టుకున్నాను, వచ్చేస్తాను, 7:30 కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోతానని చెప్పి అన్నారనమాట. ఇంకా మాకు చివరిగా వచ్చిన చిక్కు ఏంటంటే ఇక్కడ వీళ్ళని పడుకోబెట్టం అనమాట. ఫస్ట్ చైత్ర వాళ్ళు నైట్ డ్రెస్సులు మార్చుకున్నారనమాట. చరణ్ ఏమో ఋషికి తీసుకున్నాడు, చైత్ర ఏమో ఇంకా చెర్రీ షార్ట్ ఏదో ఉంటే ఒక టీషర్ట్ మా వదింది ఏదో పొట్టు అయిందంటే అది వేసుకుందనమాట. ఇంక వీళ్ళందరికీ పైన లాఫ్ట్ ఉంటుంది అనమాట, లాఫ్ట్లో పడుకోబెడదాము అని చెప్పి ముందే బెడ్ అరేంజ్ చేసేసారనమాట. చేస్తే ఇంక వీళ్ళు ఏంటంటే అందరూ కిందే పడుకుంటాం అంటున్నారు, పైన బెడ్ మీద ఎవరు పడుకోమంటున్నారు అనమాట. అందరూ కింద పడుకోవాలంటే అందరికీ సరిపోదు కదా ప్లేస్. కాదురా మీరు కొంతమంది పైన పడుకోండి, 2-3 కింద పడుకొని సరిపోయిద్ది అంటే కాదన్నారు అనమాట. ఫైనల్గా వీళ్ళు 4 ఇట్లా ఫిక్స్ అయ్యారనమాట. ఋషిక్ ఒక్కడు మాతో వచ్చి కింద రూమ్లో పడుకుంటా అని చెప్పి అన్నాడనమాట. ఇంకా నాకు గట్టి నమ్మకం అనమాట, మా చరణ్ వచ్చి నా దగ్గరికే వస్తాడు, వాడు ఒక్కడ అసలు ఎప్పుడు పడుకోలేదు అని అనుకున్నాను. ఇంకా అట్లానే వాడు కొంచెం ఒక 2 మినిట్స్లో పైకి వచ్చేసారనమాట, అమ్మ నీతో పడుకుంటానని చెప్పి. ఇంకా చెర్రీ అను చైత్ర హేయాష్ వాళ్ళు ముగ్గురు పడుకున్నారు. చైత్ర కూడా కొంతసేపు ఆగి వచ్చింది, అమ్మ పడుకుంటాను నీతో అని, ఇక్కడ పట్టరమ్మ నువ్వు అక్కడే పడుకో అంటే మళ్ళీ పోయి పడుకుందనమాట. ఆ రోజు అంతా రచ్చ చేసేసారు నైట్. ఇంకా నెక్స్ట్ డే అనేది ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్.